నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రోటెమ్. మహాలవ్య యోగం అంటే ఏంటి అనే దాని గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ రావు గారు. మరి గురువు గారిని అడిగి మహాలవ్య యోగం అంటే ఏంటి అనే దాని గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మాలవ్య యోగం అంటే ఏమిటి, అసలు దాని యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటారు? అంటే పంచమహాపురుష యోగాలని అనుకున్నాం మనం. ఆ పంచమహాపురుష యోగాల్లో ఇది కూడా ఒకటి. అంటే భద్రయోగము, హంసయోగము, రుచిక యోగము ఇలా ఉంటాయి పంచమహాపురుష యోగాలు, 5 యోగాలు. అందులో మాలవ్య మహాపురుష యోగం అంటే మాలవ్య అంటే శుక్రుడికి సంబంధించిన యోగం అని చెప్పాలి. ఇది శుక్రుడికి సంబంధించింది. నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించిన యోగాన్ని మాలవ్య యోగం అంటారు. బుధుడికి సంబంధించిన యోగాన్ని భద్రయోగం అంటారు. శుక్రుడికి సంబంధించిన యోగాన్ని హంసయోగం అంటారు. ఆ పంచమహాపురుష యోగాల గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. ఇప్పుడు మాలవ్య యోగం గురించి అడిగావు కాబట్టి, మాలవ్య యోగం అంటే శుక్రుడికి సంబంధించిన యోగం. అంటే ఇది ఏంటంటే జాతకంలో శుక్రుడు తన సొంత రాశిలో కానీ లేదా ఉచ్చస్థానంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే మాలవ్య యోగం వస్తుంది. సొంత రాశిలో కానీ లేకపోతే ఉచ్చ రాశిలో కానీ ఉంటేనే మాలవ్య యోగం ఏర్పడుతుంది. అది అందువల్ల ఇప్పుడు అట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ అది కూడా 1, 4, 7, 10 అంటారు, కేంద్రాలు అంటారు వీటిని. లగ్నం నుంచి మనం లెక్క పెట్టుకుంటే 1వ స్థానంలో కానీ లేకపోతే 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ శుక్రుడు ఉంటే అది సొంత రాశిలో ఉండి లేదా ఉచ్చ రాశిలో ఉన్న ఈ మాలవ్య యోగం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏంటంటే ఏ యోగం అయినా కానీ దాని కారకత్వాల మీద డిపెండ్ అయి ఉంటుంది. శుక్రుడు అంటే అందము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, కళలు, తర్వాత ఏంటంటే విలాసాలు, లగ్జరీ, లగ్జరీ లైఫ్, భోగకారకుడు అంటాం. శుక్రుడి కారకత్వాలను బట్టి మన ఫలితాలు ఎప్పుడూ ఉంటాయి. గురుగారు, ఈ మాలవ్య యోగం అనేది ఏ రాశుల వరకు వర్తిస్తుంది అంటారు? ఏ రాశుల వారికి బాగుంటుంది అంటే పాజిటివ్, నెగిటివ్? ఇక్కడ 1, 4, 7, 10 అని చెప్పాను కాబట్టి లగ్నాలు బట్టి చూసుకుంటే, జనరల్గా లగ్నాలను బట్టి చూసుకుంటే ఏమవుతుందంటే 1, 4, 7, 10 అన్నాను కాబట్టి ఇప్పుడు వృషభ లగ్నం ఉంది అంటే శుక్రుడు వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ ఉంటే సొంత ఇల్లు, అది సొంతంగా. అంటే శుక్రుడు మీనరాశిలో కానీ ఉండాలి. అంటే 3 రాశుల్లోనే శుక్రుడు ఉంటే ఆ జాతకంలో జన్మజాత చక్రంలో 3 రాశుల్లోనే, అంటే వృషభంలో అన్న ఉండాలి, తులలో అన్న ఉండాలి, మీనంలో అన్న ఉండాలి. ఈ 3 రాశులు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇక 1వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ కేంద్రాలు అంటారు ఇవి. అంటే అట్లా లెక్కేసుకుంటే ఏంటంటే వృషభం, తుల, మీనం వాళ్ళకి అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే 1వ స్థానంలో ఉంటే మీన లగ్నంలో శుక్రుడు ఉన్నా వర్తిస్తుంది. అలాగే వృషభ లగ్నం ఉన్నా వర్తిస్తుంది, లగ్నంలో ఉంటే, వృషభంలో ఉంటే, తులలో ఉన్నా వర్తిస్తుంది, అంటే 1వ స్థానంలో ఉంటే. ఇక రెండో అంశం ఏంటంటే మేషము, వృశ్చిక, కన్య వీళ్ళకి 7వ స్థానంలో ఉంటే యోగం ఉంటుంది ఈ లగ్నాల వాళ్ళకి. అర్థమైంది కదా? అంటే 7వ స్థానంలో ఇప్పుడు వృశ్చిక లగ్నం ఉంది, సప్తమంలో వృషభం అవుతుంది, అంటే వృషభంలో శుక్రుడు ఉంటాడు వాళ్ళకి. అట్లా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యోగం ఉంటుంది. కాబట్టి అది క్లారిటీ వచ్చేసింది. ఇక తర్వాత మనకి 10వ స్థానం అనుకుందాం. సపోజ్ 10వ స్థానంలో ఉన్న వాళ్ళు ఏ రాశులు అంటే మిథునము, సింహము, మకరం. వీళ్ళకి ఏంటంటే 10వ స్థానంలో ఇప్పుడు మకరం రాశుల వాళ్ళు ఉంటారు. మకర రాశి వాళ్ళకి తులలో శుక్రుడు అన్నట్టుకో వాళ్ళకి యోగం ఉన్నట్టుగా, 10వ స్థానంలో యోగం ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ధనుస్సు రాశి, ధనుసుకి 4వ స్థానంలో మీనం అవుతుంది. మీనంలో శుక్రుడు అన్నట్టు ధనుసు రాశి వాళ్ళకి వర్తిస్తుంది కదా, అంటే 4వ స్థానం చెప్తున్నా. 1, 4, 7, 10 అన్నాను కాబట్టి అలా చూసినప్పుడు కుంభరాశి వాళ్ళకి, మరి కుంభరాశిలో ఉన్న వాళ్ళకి 4వ స్థానం అంటే వృషభంలో శుక్రుడు ఉంటే వర్తిస్తుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, అంటే కర్కాటకం నుంచి 4వ స్థానం తులలో ఉంటారు, వాళ్ళకి యోగం ఉన్నట్టుగానే మనం చెప్పాల్సి వస్తుంది. అంటే కర్కాటక లగ్నం, ఇది నేను చెప్పే లగ్నాలను బట్టి ఈ లగ్నాలకి ఇట్లా ఉంటే ఈ యోగం వర్తిస్తుందమ్మా. అంటే శుక్రుడి కారకత్వాలకు సంబంధించిన ఏ భావాల్లో ఉంటాయో, లగ్నం నుంచి మన భావాలు లెక్క పెడతాం కాబట్టి ఆయా భావాలకి సంబంధించి 7వ స్థానం అనుకో, వివాహ స్థానంలో ఈ యోగం ఉంటుందని అర్థం. లగ్నం అంటే లగ్జరీ లైఫ్లు అన్నీ అతను అనుభవిస్తాడని అర్థం. దశమం అంటే వృత్తికి సంబంధించిన స్థానాల్లో యోగం ఉంటుందని అర్థం. 4వ స్థానం అంటే మిత్రులు కానీ మాతృ స్థానం కాబట్టి అట్లా ఆ స్థానాల్లో ఉంటే యోగం వర్తిస్తుందని అర్థం. ఇలా ఉంటుంది, ఇలా లెక్క పెట్టాలి.
ఓకే గురుగారు, ఈ మాలవ్య యోగం అనేది ఏ ఏ రాశుల వారికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మాలవ్య యోగం అనేది రాబోతుంది అనేసి అంటున్నారు కదా గురుగారు, మరి ఇది ఎప్పుడు రాబోతుంది అంటారు? ఇది ప్రత్యేకమైన అంశం. ఇప్పుడు గోచారంలో వచ్చే మాలవ్య యోగం ఇది. గోచారంలో గోచారం అంటే చంద్ర లగ్నాన్ని బట్టి చూస్తాం. మామూలుగా జన్మజాత చక్రంలో వచ్చేదేమో లగ్నాలను బట్టి లెక్క పెడతాం. మనకి జన్మజాత చక్రంలో ఉండే లగ్నాలను బట్టి అది వేరు, గోచారంలో బట్టి ఉండే మాలవ్య యోగం వేరు. ఓకే. అట్లా చూసుకున్నప్పుడు గోచారంలో ఏంటంటే ఇప్పుడు శుక్రుడు ఈ నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు శుక్రుడు తులారాశికి వస్తున్నాడు. అంటే ఇప్పుడు కన్యారాశిలో ఉన్న శుక్రుడు తులారాశికి వస్తున్నాడు. అంటే సొంత ఇంట్లోకి వస్తున్నాడు కదా, సొంత ఇంట్లోకి వస్తున్నాడు. అంటే మాలవ్య యోగం ఏర్పడుతుంది అని అర్థం. అప్పుడు ఏమవుతుందంటే ఒక 4 రాసులకి చాలా మేలు జరుగుతుంది. ఆ 4 రాసులు చెప్తాను నేను. గురువు గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, అంటే లగ్నంను అండ్ గోచారం ఈ రెండింటిని డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈ మాలవ్య యోగం అనేది గోచారంలో ఉంటే ఎలా ఉంటుంది అంటారు, లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే ఈ తేడా ఏంటి అనేది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? మన లగ్నంలో ఉందనుకో సపోజు, అది పర్మనెంట్గా వృశ్చిక లగ్నం అనుకుందాం. సపోజు సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, అంటే వృషభంలో ఉన్నాడు అనుకుందాం. అది ఆ లైఫ్ లాంగ్ ఉండే యోగంగా చెప్తాం. ఇంకా జీవితాంతం ఆ యోగం ఉంటుంది అతనికి. ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఆ యోగం ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేది గోచారంలో యోగం, ఇది టెంపరీ. ఎందుకంటే మరి 2వ తారీఖు వస్తాడు, 26వ తారీఖు వెళ్ళిపోతాడు, ఏ రాశికి మేలు చేస్తాడు అనేదే కదా కీలకం. అంటే టెంపరీ. గోచారంలో వచ్చే యోగాలని లగ్నంలో వచ్చే యోగాలకి చాలా తేడా ఏంటంటే టెంపరీగా వచ్చే యోగంగా చెప్పాల్సి వస్తుంది. ఈ టెంపరీగా వచ్చే యోగం కూడా మంచి చేసి వెళ్ళిపోతాడు. ఈ 26 రోజులు కూడా మేలు చేసి వెళ్ళిపోతాడు. అది ఏ రాశులకి అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉన్నాడు కదా, వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి తులారాశిలో ఉన్నాడు కదా, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 3 నక్షత్రాల వాళ్ళు, ఆశ్లేష కానీ పుష్యమి కానీ పునర్వసు కానీ వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే తులారాశిలో ఏ వ్యక్తులైతే ఉంటారో వాళ్ళకి అక్కడ రాశిలో ఉన్నట్టుగా లెక్క కాబట్టి సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకు కూడా యోగం వచ్చేస్తుంది. తర్వాత మనకి మకరం, మరి మకరం నుంచి 10వ స్థానం కాబట్టి మకర రాశి వాళ్ళు కూడా యోగం వచ్చేస్తుంది. అలాగే మేషం నుంచి 7వ స్థానం తులలో ఉన్నాడు కాబట్టి మేషం వాళ్ళకు వర్తిస్తుంది. కాబట్టి ఈ అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళతో పాటు ధనుసు రాశి వాళ్ళు, అంటే 1/4 కాకపోయినా ధనుసు రాశి వాళ్ళకు కూడా యోగం మేలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలో 11వ స్థానం కాబట్టి లాభస్థానం కాబట్టి వాళ్ళకు కూడా మేలు చేసే అవకాశాలు ఉంటాయి. అది గురువు గారు, మరి ఇప్పుడు మీరు చెప్పారు అంటే శుక్రుడు వచ్చేసి మనకి కన్య రాశిల నుంచి తులారాశుల కంటే సొంత ఇంట్లోకి వెళ్ళారు కాబట్టి ఏ రాశుల వరకు బాగుంటుంది అనేసి అని చెప్పారు. మరి ఈ రాశుల వరకు అనేది అందరికీ ఒకేలా ఉంటుందా, లేకపోతే కొంచెం ఏమన్నా తేడా ఉంటుంది? అది మంచి ప్రశ్న. ఎందుకంటే మన జన్మజాతక చక్రంలో చూసుకోవాలి ఇప్పుడు కూడా. శుక్రుడు జన్మజాతక చక్రంలో ఎక్కడున్నాడు అని చూసుకోవాలి. జన్మజాత చక్రం శుక్రుడు బాగున్న వాళ్ళకి గోచారంలో శుక్రుడు కూడా మేలు చేస్తాడు. జన్మజాత చక్రం శుక్రుడు బాగుండకపోతే గోచారంలో వచ్చి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి కొంత వేరియేషన్ ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉంటాయి. జన్మజాతక చక్రం చాలా కీలకం, కాకపోతే హెచ్చుతగ్గులు ఉంటాయి. ఫలితాలు ఒకేలాగా ఉంటాయి కానీ హెచ్చుతగ్గులు ఉంటాయి. జన్మజాత చక్రం శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు అనుకుందాం, మీనంలో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు గోచారంలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మంచి రాశిలోకి వచ్చినప్పుడు రాశిని బట్టి చూసుకుంటే మనకి మాలవ్య యోగం వచ్చిన వాళ్ళకి ఇంకా అద్భుతమైన మేలు చేస్తాడని చెప్పుకోవచ్చు. అట్లా కాబట్టి యోగం అనేది జన్మజాతక చక్రంలో ఉండే శుక్రుడిని బట్టి, అదే జన్మజాతక చక్రం శుక్రుడు నీచి పడిపోయి ఉన్న, శుక్రుడు శత్రుస్థానంలో ఉన్న, మీకు ఇప్పుడున్న ఈ యోగం సాధారణంగా కర్కాటక రాశి వాళ్ళు అనుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి మేలు చేస్తాడు 4వ స్థానం ఉండాలి అనుకుందాం. కానీ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లగ్నాలు వేరే ఉండి వాళ్ళకి శుక్రుడు శత్రుస్థానంలో ఉండుంటే ఇప్పుడు 4వ స్థానంలో ఉండి కూడా పెద్దగా ఉపయోగం ఉండదు, కొద్దిగా ఉపయోగం ఉంటుంది. అర్థమైందా? అది కాకపోతే ఇప్పుడున్న ఈ 26 రోజులు కూడా 2వ తారీఖు నుంచి నవంబర్ 26 వరకు కూడా సర్వసాధారణంగా శుక్రుడు ఒక నెలలో ఒక్కొక్క రాశిలో నెల పాటు ఉంటాడు. కానీ 2వ తారీఖు నుంచి 26 తారీఖు వరకు మాత్రమే ఉంటున్నాడు. అంటే 24 రోజులు ఉంటున్నాడు, తక్కువ రోజులు ఉంటున్నాడు, చాలా తక్కువ రోజులు ఉంటాడు. జనరల్గా ఒక్కొక్క రాశిలో నెల ఉంటాడు. 12 రాశుల్ని సంవత్సరంలో చుట్టేస్తాడు. బుధుడైనా శుక్రుడైనా రవి కూడా, ఇవన్నీ కూడా నెల రోజులకి రాశులు మారుతూ ఉంటాయి. శుక్రుడు 2వ తారీఖు వచ్చి 26 వరకే ఉంటాడు. ఆ వచ్చి 26 వరకు ఉండే 24 రోజుల్లోనూ కర్కాటక రాశి వాళ్ళు మంచి వాహనం కొనుక్కోవచ్చు, లేదా మంచి ఇంటిని సమకూర్చుకోవచ్చు, ఇట్లాంటివి ఉంటాయి.
వాళ్ళకి ఏదో ఒకటి లగ్జరీగా లగ్జరీ లైఫ్ శుక్రుడు కారకత్వాలకు సంబంధించిన ఏవైతే అనుకున్నాం మనం వాటికి సంబంధించింది. అదే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అనుకో, జనరల్గా ఇప్పుడు మీన లగ్నం వాళ్ళు ఏంటి, లగ్నం శుక్రుడు ఉంటే ఆ వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. అంటే శుక్రుడు లగ్నంలో ఉంటే, లగ్నం అంటే బాడీ కాబట్టి, మన బాడీ కాబట్టి లగ్నం అంటే అక్కడ ఉన్నప్పుడు శుక్రుడు అందంగా, ఆ వ్యక్తులు చాలా అందంగా, చాలా సౌందర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంటారు వాళ్ళు. అట్లా ఉంటాయి వీళ్ళ లక్షణాలన్నీ కూడా. కాబట్టి రేపు వచ్చే మాలవ్య నవంబర్ 2వ తారీఖు వచ్చే ఈ మాలవ్య యోగం రేపు 26 నవంబర్ 26 వరకు ఉంటుంది. ఆ ఉన్న 26 రోజులు ప్రధానంగా నేను చెప్పిన ఈ 4-5 రాసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కర్కాటక రాశి వాళ్ళు, మళ్ళీ వస్తే చెప్తున్నాను, మేషరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, ఈ 4తో పాటు ధనుసు రాశి వాళ్ళు కూడా, ఈ 5 రాశులకి చక్కగా శుక్రకారకత్వాలకు సంబంధించిన అంశాల్లో చాలా మేలు జరిగే అవకాశం ఉంది. జన్మజాతక చక్రంలో బాగుండకపోతే తగ్గుతుంది, ఫలితాలు మాత్రం ఒకేలాగా ఉంటాయి. జన్మజాత చక్రంలో శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఇప్పుడు మీ రాశులు చూసుకుంటే తెలిసిపోతుంది, మీ లగ్నాలు చూసుకుంటే మీ జన్మజాత కుండలు రాయించుకుని ఉంటారు కాబట్టి అక్కడ వృషభ రాశిలోనూ లేదా తులారాశిలోనూ మీనరాశిలోకి శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఈ శుక్రుడు కూడా ఇస్తాడు. ఈ నవంబర్ 2వ తారీఖు ఇప్పుడు వచ్చే మాలవ యోగంలో శుక్రుడు కూడా ఇస్తాడు. అక్కడ బాగుంటే, అక్కడ బాగుండకపోతే తగ్గించి ఇస్తాడు ఫలితాలు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఫలితాలు వస్తాయిలే కానీ కొంచెం తగ్గించిస్తాడు. అది ఒక శుక్రుడు ఉంటే మాత్రానికి మనకి ఫలితాలు అనేవి ఇంకా అద్భుతంగా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి. జన్మజాత చక్రం బాగుంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి. గురువుగారు, మాలవ్య యోగం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? సో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఏ రాశుల వరకు బాగుంటుంది అనే దాని గురించి అయితే మాకు చక్కగా వివరించారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా.